మనం జిఎస్టీ ఓ 10 రూపాయలు పెంచి ఒక వస్తువులన్నిటి మీద 2 రూపాయలు తగ్గించి అదంటే వారోత్సవాలంట. వారోత్సవాలు ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి అదొక విజయోత్సవ సభ. నిన్ననే చూసా అన్ని పేపర్లలో. ఈ ప్రచారానికి 65 కోట్లు రిలీజ్ చేశారు. ఒక్కో జిల్లాకు 5 కోట్లు. పాత జిల్లాలు 13. మన జిల్లా కూడా మన పరిశ్రమల శాఖ డీడీ గారు ఏడీ గారిని అడిగితే 5 కోట్లు మాకు కూడా శాంక్షన్ అయిందండి అన్నారు. సరే ఏం చేస్తారు సార్ అని అడిగాం మేము. ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో అయితే ప్రతి వార్డులో ఫ్లెక్సీలకి కుర్చీలు వేసి మైకులు పెట్టుకొని ప్రచారం చేయడానికి మోడీ గారు ఇట్లా చేశాడు, ఆయన చేయమల్లా ఆయన ఇట్లా తగ్గించాడు అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటారంట. అదంట దానికి 65 కోట్లు. ఇది ఎంత దుర్మార్గం ఇది! ఇంకా ఏమీలే. నేను అనుకుంటుంది నా ఆలోచన, అందరికీ మంచి పని చేసి ఆయన ఏమన్నా గెలిచాడా? నేను అందరికీ చెడ్డ పని చేసి నేను ఏమన్నా గెలుస్తానా? కనుక నేను చెడ్డ పనే చేస్తా, నేను దోసుకోవటమే చేస్తా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా. ఆ తర్వాత టీవీలు పోవీలు ఉంటే ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు. మంచి చేద్దామని ఓడిపోయాం, చెడ్డ చేస్తే ఓడిపోతాం. అట్లున్నట్టుంది అబ్బా కొడుకు ఆలోచన. ఇంకొక ఆయన వాళ్ళు దానిలో ఎంతో కొంత మనకు కూడా సాయం చేయరంటలే, ఎంతో కొంత ఇవ్వరంటలే, ఏహోజామునైనా ఎత్తుకొని పోదామని ఇంకొక ఆయన ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా రైతులను కానీ కూలీలను కానీ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ రైతాంగం బాగుపడాలంటే ఈ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి, గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం మినిమం అవి ఉంచినా మనం బాగుపడతాం.